బీఆర్ఎస్ బలోపేతం పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చిన ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. వారం 10 రోజులుగా క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రతి రోజులాగే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి జనం పోటెత్తుతున్నారు. తన దగ్గరికి వస్తున్న గులాబీ శ్రేణులు ముఖ్య నాయకులతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరూ పార్టీతోనే ఉన్నారు. పదవి కోసం పైరవీల కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారితే తామెందుకు మారతామని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అన్ని సందర్భాల్లోనూ ఆయన వెంటే ఉన్నామని, ఇకపైన ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు. 2004, 2006 మధ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలంగాణను ఆగం చేయాలని చూసిన కేసీఆర్ మొండి పట్టుదలతో ముందుకు సాగిన వైనాన్ని గుర్తుకు చేస్తున్నారు. అప్పటితో పోలిస్తే పార్టీ ఇప్పుడు 1000 రెట్లు బలంగా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీ నాయకులతో కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం మరే పార్టీకి లేదు. సాధారణ సభ్యులే 60 నుంచి 65 లక్షల మంది ఉన్నారు. ఏ పార్టీకి లేని విధంగా 1-2 జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో పార్టీకి సొంత కార్యాలయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన తెలంగాణ వాదుల అండా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా రాకపోయినా పార్టీ శ్రేణులు ఎక్కడా నైరాశ్యం ప్రదర్శించలేదు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా గులాబీ సైనికులు పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు రానియకుండా అడ్డుకుంటామని ప్రతినబూనుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సదరు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమ కాలంలో అనుసరించిన స్ఫూర్తిని ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ కర్తవ్య బోధ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తుకు చేస్తున్నారు. తెలంగాణ కోసం 25 ఏళ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణతో గులాబీ సైనికులది తల్లి బిడ్డల బంధమని, దశాబ్దాల దోపిడీ ద్రోహం నుంచి తల్లిని కాపాడిన బిడ్డలుగా మిగతా వారికంటే గులాబీ శ్రేణులకే బంధం బాధ్యత ఉన్నాయని దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారుతుందన్న భావన ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి భరోసా కల్పించాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని దిశానిర్దేశం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ప్రజల కోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామని చెప్పారు. కుల వృత్తులను బాగు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారం ఉంటేనే పనిచేస్తామనడం పద్ధతి కాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనన్నారు. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని గులాబీ అధినేత స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు పోటెత్తుతున్నారు.
ఈ సందర్భంగా కష్టపడి దరికి తెచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని పార్టీ శ్రేణుల వద్ద కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.